పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలకు కారణమైంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో A11గా ఉన్న బన్నీని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే బన్నీ మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చినా ఈ ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి ఈ ఘటనపై మాట్లాడడం, ఆ తర్వాత పోలీసులు మరోసారి అల్లు అర్జున్ను విచారణకు పిలవడం జరిగింది. ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సినీ పెద్దలు సీఎం రేవంత్తో భేటీ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాంతోపాటే హీరోయిన్ సంజన అల్లు అర్జున్కు సపోర్ట్గా ట్వీట్ చేయడం, నేషనల్ మీడియా డిస్కషన్స్లో మాట్లాడడం కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ హీరోయిన్ సంజన అగ్రవాల్ అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచింది. బన్నీని సపోర్ట్ చేస్తూ ఆమె వరుస ట్వీట్ చేస్తోంది. అల్లు అర్జున్కు అండగా తామున్నాము అంటూ తన ట్వీట్లో రాసుకొస్తోంది. చీప్ పబ్లిసిటీ కోసం ఉన్నత స్థాయిలో ఉన్న వారిని టార్గెట్ చేయడం మానేయండి అంటూ ట్వీట్ చేసింది సంజన. అంతేకాదు అల్లు అర్జున్కు సంబంధించి వివిధ న్యూస్ ఛానల్స్లో వస్తున్న వీడియోలను కూడా షేర్ చేసింది. అల్లు అర్జున్ ఇష్యూలో వేరే హీరోయిన్లందరూ సైలెంట్గా ఉంటే ఈ కన్నడ బ్యూటీ మాత్రం బన్నీకి సపోర్ట్గా మాట్లాడడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ను ఖుషి అయ్యేలా చేస్తూనే వారి ఫ్యాన్ పేజీలో ఈమె ట్రెండ్ అవుతోంది.